ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టుకా పని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. రోమ్ కొలిసియన్ మోడల్ చూడడానికి చాలా బాగుంది, కానీ అందులో ఒకే ఒక్క లోటు ఉంది. కొలోసియంలో అద్భుతమైన ఫైట్స్ జరుగుతుంది. ఫైట్స్ అన్నిటినీ మనం మోడల్ టీచర్ కి అసలు చూపించలేము. ఆ ఫైట్స్ గ్లాడియేటర్స్ అంటే రోమన్ వీరుల మధ్య జరుగుతుంది. ప్లానెట్ సర్వ్ నుంచి ఎర్జీవులైన శివ తన స్నేహితులకి నా నమస్కారం. నేను మంత్రి జుకి. మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించమని అడుగుతున్నాను. మా ప్రిన్స్ సోన్ ని దుష్టరాజు గెటర్ బంధించేశాడు. మాకు నీ సాయం కావాలి శివ. నమస్తే మంత్రి సుకి. అయినా ఈ గ్యాడర్ ఎవరు? ఇంకా నేను మీకు ఎలా సహాయపడగలను? కింగ్ గెటర్ బలవంతంగా మిగతా గ్రహాలన్నింటినీ తన గ్లాడియేటర్ ఫైట్ లో ఇన్వాల్వ్ చేస్తాడు. గెలవడానికి 2 అవకాశాలు మాత్రమే ఉంటాయి. ఆ తర్వాత దుష్ట గ్యాడర్ ఓడిపోయిన ప్లానెట్ ని కైవసం చేసుకొని తర్వాత దాన్ని నాశనం చేసేస్తాడు. మేము ప్లానెట్ సౌర్ ప్రజలం శాంతిని కోరుకుంటాం. ప్రిన్స్ సోన్ ఒక ఫైట్ లో ఓడిపోయాడు. తర్వాత గేటర్ తనని బంధించేశాడు. ఇప్పుడు మా వద్ద మా ప్లానెట్ ని కాపాడుకోవడానికి ఒకే ఒక చివరి అవకాశం మాత్రమే ఉంది. ప్లానెట్ సోర్ ఏం కావాలనుకుంటున్నారంటే తర్వాతి ఫైట్ లో ఒక తెలివైన వాడు మరియు ధైర్యవంతుడు కావాలని. మా కోసం ఫైట్ చేయాలి. అది ఎవరంటే నువ్వే శివ. నేను నా ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం మంత్రి సుకి. నేను మిమ్మల్ని నాతో తీసుకువెళ్తాను. ఇది ఒక భయంకరమైన రోలర్ కోస్టర్ ఫ్లైట్ లా అనిపించింది. నాకు తల తిరుగుతోంది. క్షమించండి భూగ్రహవాసులారా, మన దగ్గర సమయం చాలా తక్కువ ఉంది. అందువల్ల మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఫైట్ స్టార్ట్ అవబోతోంది. ఇది ప్రిన్స్ సోన్ యొక్క 2 షూల్. ఇది ఫైట్ లో మీకు ఉపయోగపడుతుంది. ఇది చాలా పెద్ద గ్రౌండ్, నీకేం కాదు కదా? రేవా, సమస్య ఎంత పెద్దదైనా సరే మనమందరం కలిసి ఖచ్చితంగా ఏదో ఒక దారిని ఎంచుకుంటాం. ఇంకా దాని తర్వాత మన దగ్గర ఒక మంచి వెపన్ కూడా ఉంది. కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు శివ. ఇదెవరు? ప్లానెట్ జా నా గ్లాడియేటర్స్ తో తలబడటానికి ఒక మామూలు చిన్న పిల్లాన్ని పంపించారా? నేనే గెడార్. గెలుపు ఇప్పుడు నాదే. చాలా పవర్ఫుల్ అయినవారు. నువ్వు చేసింది అసలు ఏం బాలేదు పిల్లాడా. చిన్న పిల్లోడని చెప్పకండి అంకుల్. శివ, నా పేరు శివ. మన సహాయం కావాలి.
చేయొద్దు గేటర్, ఇది ధర్మం కాదు. వాడు చిన్న పిల్లాడు. అవును, ఇక ఈ పిల్లాడికి ఒక గుణపడం చెప్పే తీరాలి. నేనే గెడార్, గెలుపు ఎప్పుడు నాదే. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు క్లాప్స్ కడుతున్నారు. మనకి మళ్ళీ ఏ కొత్త సమస్య వస్తుందో తెలియడం లేదే. ఏంటిది? ఒక గ్లాడియేటర్ కి ఇంకో గ్లాడియేటర్ ఫ్రీయా? ఒకవేళ మీ ఇద్దరు గొడవ పడాలనుకుంటే అప్పుడు ఓకే, నాకు చూడడానికి చాలా బాగుంటుంది. శివ, నీ వెనకే ఉంది, ఒకసారి తిరిగి చూడు. కింగ్ గెడార్, మీ గ్లాడియేటర్స్ ఓడిపోయారు. ఇప్పుడు ప్రిన్స్ జాన్ ని విడుదల చేయండి. నాకు ఆర్డర్ ఇచ్చేవాళ్ళు ఇంతవరకు ఎక్కడ పుట్టలేదు. నా గ్లాడియేటర్స్ ఎప్పుడు గెలిపే పొందుతారు. ఇక ఇవాళ గెలుపు కూడా వాళ్ళదే అవుతుంది. ఒకవేళ వాళ్ళు ఇక్కడే ఉండి పోరాడాలనుకున్నా పర్వాలేదు. అర్థమైందా? నన్ను ఎవరైనా చిన్నపిల్లాడు అని చెప్తే నాకు అస్సలు నచ్చదు. ఇంకా చీటర్స్ అంటే కొంచెం కూడా నచ్చదు. శివ, నా పేరు శివ. ఇంకా మీరు ఈ పేరుని ఎప్పటికీ మర్చిపోలేరు గెడార్. శివ, మా గ్రహాన్ని దుష్టశక్తుల నుంచి కాపాడినందుకు చాలా ధన్యవాదాలు. నువ్వు చాలా మంచి పని చేశావు. మాకు మీ కృతజ్ఞతలు ఏమొద్దు ప్రిన్స్ జాన్. నేను ఇంకా నా ఫ్రెండ్స్ మంచి వాళ్ళకి ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటాం, సరేనా? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.